కొంతమందికి ఫస్ట్ టైం హార్ట్ అటాక్ రాగానే చనిపోతూ ఉంటారు, ఈవెన్ హాస్పిటల్కి తీసుకురాకముందే. అది ఎలాంటి కేసెస్లో జరిగిద్ది? అంటే ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ డేంజరా, మల్టిపుల్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ డేంజరా అంటే రెండు రకాలుగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఆల్రెడీ అటాక్ వచ్చింది, 3వసారి అటాక్ వచ్చింది అనుకోండి, ఆయనకి ఆల్రెడీ పంపింగ్ వీక్గా ఉంటుంది కాబట్టి ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశం చాలా ఎక్కువ. అదేవిధంగా మొదటిసారి తక్కువ వయసులో హార్ట్ అటాక్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కొరిలేటరల్స్ డెవలప్ కావు. అంటే ఒక రక్తనాళం కొంత బ్లాక్ ఉన్నా కూడా ఇంకొక రక్తనాళం నుంచి రక్త సరఫరా ఉండటాన్ని కొరిలేటరల్స్ అంటారనమాట. అలాంటి కొరిలేటరల్స్ ఫామ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది తక్కువ వయసులో మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే గుండె రక్తనాళం ఒకటి ఆగిపోయిందో రక్త సరఫరా, ఆ రక్తనాళం పరిధిలో ఉన్న కండరం పూర్తిగా ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళకి సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదో తక్కువ వయసులో మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా మల్టిపుల్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కూడా అకస్మాత్తుగా హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం హార్ట్ అటాక్ అంటే ఏంటి, రక్త ప్రసారం ఆగిపోవడం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే గుండె ఆగిపోవడం. గుండె ఆగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఇట్లా కాకుండా కూడా కొన్నిసార్లు మనకి కారణం తెలియదు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో అందరికీ కార్డియాక్ అరెస్ట్ రాదు. ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది తెలియదు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ దగ్గర యాంజియోగ్రామ్ తీసుకొని ఇంజెక్షన్స్ తీసుకొని స్టెంట్ వేసుకోవడానికి టైం కుదురుతుంది. కొంతమందికి ఆ టైం ఉండదు. అవన్నీ లేకుండానే సడన్గానే కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిలో ఇట్లా అవుతుంది అనేది మనకి కొన్ని గైడ్లైన్స్ తెలిసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇదే రకంగా జరుగుతుంది, వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా పర్వాలేదు, వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అనేది క్లియర్గా చెప్పడం కష్టం.